అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్య విషయాన్ని తెలియపరచాలనుకున్నాను. చూడండి, ఒక జ్ఞానవంతుడు, ఒక తెలివిపరుడు ఉన్నాడు. మరి ఆ జ్ఞానవంతుడు, తెలివిపరుడు ఎటువంటి వ్యక్తి అంటే ఆయన కొంత స్వార్థపరుడు అన్నమాట. మరి స్వార్థపరుడు ఎట్లా అంటే ఆయనకు మంచి తెలివి ఉంది, కానీ ఆ తనలో ఉన్నటువంటి ఆ తెలివితేటలను, ఆ జ్ఞానాన్ని తన కుమారునికి మాత్రమే తెలియజేయాలనుకున్నాడు. అయితే ఆయన ఏం చేసిండంటే తన యొక్క కుమారునికి మంచి బుద్ధులు, మంచి జ్ఞానాన్ని, మంచి నడవడికలు అన్నీ కూడా తన కుమారునికి నేర్పిండు. మరి తన ఇంటి చుట్టుపక్కల కూడా తన ఏజీ అంటే తన కుమారుని యొక్క ఏజీ పిల్లవాళ్ళు కూడా ఉన్నారు. ఒక 10 మంది దాకా, ఆ ఇంట్లో ఒకరు, ఈ ఇంట్లో ఒకరు, అక్కడక్కడ ఒక 10 మంది దాకా తన కుమారుని ఏజీ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. మరి ఆ పిల్లల్ని మనకు మంచి జ్ఞానాన్ని పంచుదాము, వారికి మంచి విషయాలను తెలియపరచుదాము అనేటటువంటి ఆలోచన ఈయనకు రాకుండా, వాళ్ళు ఏమైపోతే నాకేంటి, నా కుమారుడు బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు, నా భార్య బాగుంటే చాలు, మా పిల్లలు బాగుంటే చాలు, సమాజంతో నాకేంటి పని అనుకున్నాడు అనమాట. అయితే మరి ఇంటి పక్కల ఉన్నటువంటి 10 మంది పిల్లలు అయితే ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక దుర్వ్యసనాలకు అంటే తాగుడికి, తినుడికి, దొంగతనాలకు, దోపిడీలకు, ఆ విధంగా వాళ్ళు ఆ ఇంటి పక్కలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆ అలవాట్లకు, చెడు అలవాట్లకు, దుర్వ్యసనాలకు అలవాటు పడ్డారు. ఈయనేమనుకున్నాడంటే వాళ్ళు ఏమైపోతే నాకేంటి, నా పిల్లవాడు ఒకడు బాగుంటే చాలు అనుకున్నాడు. అట్లా కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైంది అంటే ఆ చుట్టుముట్టు అంత చెడు వ్యసనాలతో కూడుకున్నటువంటి పిల్లలు ఉంటారు కదా, అయితే ఆ పిల్లల జతకి ఈ పిల్లగాడు ఆటోమేటిక్గా అప్పుడప్పుడు పోతాడు. పోయిన తర్వాత ఈ ఒక్క పిల్లగాడు కూడా ఆయనంత ఆ దుర్వ్యసనాలకు అలవాటు పడి ఈ పిల్లవాడు కూడా తన యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటాడు. చూడండి, మనము బాగుపడాలి, మన కుటుంబం బాగుపడాలి అనేటికన్నా సమాజం అందరం బాగుంటేనే మనం బాగుంటాము. చూడండి, దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పవచ్చు. మన చుట్టుముట్టు ఒక మంట పెట్టుకొని మనం మధ్యలో కూర్చుంటే ఆ మంట చెగకు మనం కూడా కాలిపోతాం. అంటే మనమొక్కరం బాగుంటే సరిపోదు, మన చుట్టుముట్టు ఉన్నటువంటి మన పరిసరాల పిల్లలు, మన పరిసరాలు అందరూ ఎప్పుడైతే మంచి జ్ఞానవంతులై, మంచి తెలివిపరులై, మంచి బుద్ధిమంతులై ఎప్పుడైతే ఉంటారో అప్పుడే మన పిల్లలు బుద్ధిమంతులుగా ఉండగలుగుతారు. కానీ పక్క పిల్లలు చెడిపోయినప్పుడు మన పిల్లలు కూడా ఆటోమేటిక్గా చెడిపోయేటటువంటి అవకాశం ఉన్నది. ఈ చిన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ నేను ఈ విషయాన్ని గమనించి మన స్వార్థాన్ని చూసుకోకుండా సమాజ శ్రేయస్సును కోరే విధంగా అందరూ ఆలోచించవలసిందిగా కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.